గురు మహారాజ్ అని చెప్పి ఆయన ఒక పెద్ద గురువు గారు, మహాజ్ఞాని ఆయన. ఆయన ఏం చెప్పారంటే, నేను ప్రసాదించే ఆత్మజ్ఞానం స్వీకరించండి. అంటే ఆయన ఆత్మజ్ఞానం బోధించేవారు శిష్యులకి. ఆ ఆత్మజ్ఞానాన్ని స్వీకరించమని చెప్పాడు ఆయన. అంతేకాదు, ఆ జ్ఞానం మీద నమ్మకము, విశ్వాసం ఉంచమన్నాడు ఆయన. ప్రతినిత్యం 1 గంట సాధన చేస్తూ, ఆయన గంట అని చెప్పాడు, కానీ మనం 2.5 గంటలు చేస్తున్నాం. మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే మీరు మలభాండంగా భావిస్తున్న శరీరాన్ని పవిత్ర దేవాలయంగా చేస్తుంది అని అన్నారు ఆయన. ఎంత అద్భుతమైన ఈ సందేశం ఒక్కసారి చూడండి. ప్రతి ఒక్కరు రాసుకోవాలి. ఇందులో ఎంత సందేశం ఉందంటే అంత సందేశం. చాలా మంది చెప్తారు ఈ శరీరాన్ని మలభాండం అంటారు. దీని పని ఏంటంటే మలాన్ని తయారు చేస్తుంది. అన్నిట్ల ద్వారా, కళ్ళ ద్వారా పుసి, ముక్కు ద్వారా చీమిడి, చెవిలో గులుము, నోట్లో చీమిడి, చర్మం ద్వారా చెమట, గుదము ద్వారా మలము, శిశ్నం ద్వారా మూత్రము. ఇలాగా చూస్తే అన్ని భాగాలు మలాన్ని తయారు చేస్తాయి. అందుకే దీన్ని ఏమన్నారంటే మలభాండము అన్నారు. ఎందుకు దీని మీద మోజు పెంచుకుంటావు? ఈ మలభాండం మీద మోజు పెంచుకుంటావు, దానికి అంత ప్రాముఖ్యం ఇస్తావు అని అంటూ ఉంటారు. అలా మలభాండంగా భావిస్తున్న శరీరాన్ని పవిత్ర దేవాలయంగా చేస్తుంది అని అంటారు. ఎలా చేస్తుంది పవిత్ర దేవాలయంగా అంటే, నువ్వు దేహస్థితి, మనోస్థితిలో ఉంటే ఇది మలభాండం కిందే లెక్క. నీకు దీనికే ప్రాముఖ్యం ఇస్తావు. నువ్వు బుద్ధి స్థితి దాటి ఆత్మస్థితికి వెళ్తే ఇది ఒక పవిత్ర దేవాలయం అయిపోతుంది. నువ్వు దేహస్థితి, మనోస్థితిలో ఉన్నప్పుడు ఈ దేహానికి ఎవరు మొక్కరు, దండాలు పెట్టరు, దీనికి ఎవడు పెద్ద ప్రాముఖ్యం ఇవ్వడం, నువ్వు వెళ్తున్నా ఎవడికి లెక్కలేదు. కానీ ఆత్మస్థితికి వెళ్ళినప్పుడు ఇది ఒక దేవాలయం అయిపోతుంది. చూడండి, పత్రి గారు కనపడగానే ఎలా దండాలు పెడతారో, కాళ్ళ మీద పడతారో, ఆయన చూడడానికి ఎగబడతారు. అంటే మలభాండంగా ఉన్న ఆయన శరీరం, అన్ని శరీరాలు ఏం తయారు చేస్తాయో ఆయన శరీరం చేస్తుంది. కానీ ఆయన శరీరాన్ని అంత పవిత్రంగా చూస్తారు. అదే చెప్పాడు ఈయన. ఎలా అవుతుంది ఈ శరీరం పవిత్ర దేవాలయం కింద? మలభాండమైనటువంటి ఈ శరీరం పవిత్రమైన దేవాలయం ఎలా అవుతుంది అంటే, ఆయన చెప్పేటువంటి ఆత్మజ్ఞానం స్వీకరించి, ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో, పత్రి గారు చెప్పారో దాన్ని మనం స్వీకరించడం, ఆ చెప్పే జ్ఞానం మీద నమ్మకము, విశ్వాసము ఉంచాలి. అలాగే ప్రతినిత్యము ఆయన 1 గంట అన్నారు, మనం ఇంకా ఎక్కువగానే 2.5 గంటలు చేస్తున్నాం. మీ జీవితాన్ని మీరు కొనసాగిస్తూ ఉంటే
మీరు మలభాండంగా భావిస్తున్నటువంటి శరీరాన్ని పవిత్ర దేవాలయంగా చేస్తుంది అని చెప్పి అన్నారు ఆయన.